మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది, నాగపంచమి. నాగుల చవితికి నాగపంచమికి ఏంటి తేడా, ఏంటి విశిష్టత? అమ్మ, నాగుల పంచమి లేదా నాగ చవితి ఇది ప్రాంతాల బట్టి వేరుగా ఉంది తప్ప ఎక్కడైనా ఆ నాగుల యొక్క ఆరాధనే, సుబ్రహ్మణ్య ఆరాధనే, ఆ మనసాదేవి యొక్క ఆరాధనే అంతా. ప్రత్యేకించి నాగదోషాలు ఉన్నప్పుడు కానీ సంతానం కోసం కానీ మనం ఆ నాగదేవతను అర్చించుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎంతో విశేషమైనటువంటి పూజలు తపస్సులో ఉంటాం కాబట్టి, ముఖ్యంగా ఆహార నియమాల్లో కూడా ఉంటాం కాబట్టి, ఎందుకంటే రజోభూయిష్టమైనటువంటి ఆహారాన్ని త్యజించి సాత్వికమైన ఆహారాన్ని పూజిస్తూ ఆ నాగ ఆరాధన చేయడం వల్ల సర్పదోషాలు నశిస్తాయి. ఆ తర్వాత మీరు నాగుల పంచమి గురించి అడిగారు కాబట్టి, పూజ అందరూ చేస్తున్నారు. ఎక్కడ పుట్టలుంటే అక్కడికి వెళ్ళి ఆ పుట్టల్ని బాధ పెడుతున్నారండి. ఎందుకంటే భక్తి అనేది మనిషికి ప్రప్రథమైనటువంటి ఒక క్వాలిటీ. దాన్ని ఎలాగ మనం అక్కడ ప్రదర్శిస్తున్నాము అనేది చాలా అవసరం. ఆ పుట్టల దగ్గర క్రాకర్స్ కాల్చడం, తర్వాత తెచ్చినటువంటి పదార్థాలన్నీ దాంట్లో వేసేయడం, పాలతో మొత్తము ఆ రంధ్రాల కలుగులన్నీ కూడా నింపేయడం. అది మట్టి, ఇది గ్రహించండి, నానిపోతుంది అన్ని పాలు పోస్తే. ఆ యొక్క సర్పానికి ఒక అనువైనటువంటి స్థితి ఉంటుంది, ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ తిరిగేటటువంటి స్థలం చాలా దానికి అనుకూలంగా మార్చుకుంటుంది. మనం ఇలా విపరీత ధోరణులకు వెళ్ళి అరటిపళ్ళు, చిమ్మిలి, చనివిడి, ఇలా ఇంక నేను కొన్ని ఉచ్చరించకూడదు, అవన్నీ అందులో వేసేయడం వల్ల పూజ మాట దేవుడెరుగు, మనం ఆ నాగుల్ని ఇబ్బందిలో పడేసి కొత్త కర్మలు కొని తెచ్చుకుంటున్నాం, కొత్త దోషాలని కూడా కొని తెచ్చుకుంటున్నాము. భుజంగానికి అసలే కోపం ఎక్కువ, ఎప్పుడు బుస్ బుస్ అంటుంది, అందుకే మరి సర్పదోషం అంటారు. ఇన్ని జంతువులు ఉన్నప్పుడు దోషం ఎందుకు లేదు, సర్పానికి ఎందుకుంది అంటే, సర్పాన్ని మనం దేవత సర్పం అని భావిస్తాం కాబట్టి, అలాగే ఆదిశేషుడి రూపంలో, ఆ మనసాదేవి రూపంలో మనం పూజిస్తాం కాబట్టి, ఆ సర్పాన్ని బాధ పెట్టకుండా చక్కగా అర్చన చేసుకోండి. ఎక్కడైనా కూడా ఆ నాగుల్ని అర్చించడం అనేది ప్రధానము. సాంప్రదాయాల్ని బట్టి విడిగా వేరువేరు మాసాల్లో చేసుకుంటాం అంతే. ఏది చెయ్యకూడదో అది చాలా ప్రధానం అసలు, చాలా మంది. ఇప్పుడు చేయడం అందరికీ తెలుసు, ఏది చెయ్యకూడదో. ఎందుకంటే ఆ పుట్టమన్నును తెచ్చుకుని మనం చెవుకి పెట్టుకుంటూ ఉంటాం, చెవు నొప్పులు రాకూడదు అని. అంటే ఏంటి సంబంధము అంటే, అక్కడెక్కడో ఉన్న నాగలోకానికి ఇక్కడ మనం చేసే పూజకి చక్కగా మీరు అది ఆ ఒక అనుసంధానం ఉంటుంది. అందుకని భక్తిగా చక్కగా నవనాగ స్తోత్రాన్ని చదువుకుంటూ శ్రద్ధగా చేసుకోండి.